Honorable Vice President of India, Sri C.P. Radhakrishnan ji, Honorable Governor of Telangana, Mr. Dev Sharma ji, Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu garu, Honorable Chief Minister of Telangana, Revanth Reddy garu, Union Ministers, Ram Mohan Naidu garu, Kishan Reddy garu, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, రామోజీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పత్రికా ప్రతినిధులు, సోదరీమణులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేడు రామోజీరావు గారి జయంతి. ఈరోజు వారి జీవితం, కృషి, త్యాగం మరియు సందేశాత్మకమైనటువంటి వారసత్వాన్ని స్మరించుకునేందుకు, అదేవిధంగా ఆధునిక భారతదేశ జర్నలిజం యొక్క పరిణామ గాథను జ్ఞాపకం చేసుకునేందుకు సరైనటువంటి సమయం అని భావిస్తున్నా. ది గాడ్ ఫాదర్ అనేటటువంటి నవల్లో రచయిత చెప్తాడు, గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్, దే గ్రేవ్ గ్రేట్. అది రామోజీరావు గారి విషయంలో సరిగ్గా సరిపోతుంది. రామోజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు ఆయన పత్రికను స్థాపించటమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాదు, ఆయన తన పత్రికను ఏనాడు కూడా స్వప్రయోజనాల కోసం వాడుకోలా, తన వ్యాపార సంస్థలకు ఆయుధంలా, రక్షణలా వాడుకోలా. అదేవిధంగా పత్రికలో లేదా టీవీలో ప్రజలకు సరైనటువంటి సమాచారం అందించి మరి వారిని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. రామోజీరావు గారు ఎప్పుడు అధికారాన్ని కోరుకోలా. అదేవిధంగా ఆయనకు అత్యంత విలువైనది తన పాఠకులు, ప్రేక్షకుల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆయన చివరి నిమిషం వరకు ఒమ్ము చేయలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అత్యంత క్లిష్టమైన సమయాల్లో కూడా ఆయన స్వతంత్ర మరియు వాస్తవికత జర్నలిజం నుంచి ఏనాడు విడిపోలా. అది పత్రికా రంగంలో ఒక దీపస్తంభంలాగా ఆయన పత్రికను నడిపాడు. ఆయన దృష్టిలో పత్రిక నడపడం అనేది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. ప్రజల పట్ల నిజాయితీతో జీవించడం ఆయన గొప్పగా భావించారు. సమాచార హక్కు కోసం, సారా వ్యతిరేక ఉద్యమంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమంలోనూ, తెలుగు భాష రక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమాల్లో ఆయన ఈనాడు ద్వారా ప్రజల గొంతు కలిపి ఆ ఉద్యమాలని బలోపేతం చేసినటువంటి మహనీయుడు. ఇంత ఘనమైనటువంటి వారసత్వాన్ని నిలుపుకోవటం, ముందుకు నడపటం అనేటటువంటిది ఒక పెద్ద సవాల్. మన చుట్టూ చూస్తూనే ఉన్నాం, అనేక మంది తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులని, సామ్రాజ్యాలని ఏ విధంగా పోగొట్టుకున్నారో. అందుకు భిన్నంగా రామోజీరావు గారి వారసులు ఆయన గర్వించే విధంగా వారు నెలకొల్పేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ని మరింత గొప్పగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన కుమారుడు కిరణ్ గారు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవడు ఆయన ఎంచి ప్రోత్సహించినటువంటి ఉద్యోగులు ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు. తెలుగు జాతికి ఈ విలువైన సంపద ఫలాలను ఎప్పటికీ అందేలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి రామోజీరావు గారు సిసలైన దార్శనికులు. 1978లో మొదటిసారిగా నేను సబ్ ఎడిటర్గా ఈనాడులో ప్రవేశించాను. తర్వాత కొంతకాలానికి నేను లా యూనివర్సిటీలో సీటు రావడంతో నేను లా గ్రాడ్యుయేట్గా ఉన్నాను. అప్పటి నుంచి నాకు ఈనాడుతోటి అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. మరి అనేక సంవత్సరాల నిరంతర కృషి ద్వారా రామోజీరావు గారి సారథ్యంలో సంకల్పించినటువంటి తెలుగు భాష నుంచి తెలుగు భాషకు అర్థాలు చెప్పేటటువంటి మహానిఘంటువుని ఈరోజు మనం విడుదల చేయడం జరిగింది. ఈ సభను అలంకరించినటువంటి పెద్దల సమక్షంలో తెలుగు భాష గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను క్లుప్తంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఈ మహానిఘంటువు రూపకల్పన వెనుక ఎంతో మదనం జరిగింది. తెలుగు భాషను సుసంపన్నం చేసిన సమస్త రంగాల్లో తెలుగు భాష పరిపుష్టం కావాలని నమ్మిన వ్యక్తి రామోజీరావు గారు. ఈ మహానిఘంటువు నిర్మాణం జరిపి మన తెలుగు భాష విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలని ఆయన కొన్ని దశాబ్దాలుగా తప్పించారు. ఈ సందర్భంగా
రామోజీరావు గారి కోరిక వారి కుటుంబ సభ్యుల ద్వారా నేను తెలుసుకున్నాను. అది మీ ముందు ఉంచుతున్నాను. నేను భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఉండగానే ఈ గొప్ప గ్రంథాన్ని ఢిల్లీ నగరంలో ఆవిష్కరింపజేసి తెలుగు జాతి ఖ్యాతిని, గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పలు కారణాల వలన ఈ గ్రంథ ప్రచురణలో కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ ఈరోజు రామోజీరావు గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మితమైనటువంటి ఈ మహాగ్రంథ ఆవిష్కరణ జరగటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రామోజీరావు గారు అంటుండేవాడు తరచుగా, ఈ గ్రంథాల ప్రచురణతోనే పని అయిపోదని, తెలుగు భాష ప్రజల భాషగా నిరంతరం మార్పులతో అభివృద్ధి చెందుతూ ఉంటుందని, ఆ మార్పులను ఎప్పుడప్పుడు గమనిస్తూ ఈ నిఘంటువుతో ముద్రణలోనూ అంతర్జాలంలోనూ నవీకరించాలని, అందుకోసం ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ అవసరమని అంటుండేవాడు.